మూడో వారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ అట. కసరత్తు పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్ పరిస్థితులు అనుకూలంగా మార్చుకునే యోచనలో కేంద్రంలోని బీజేపీ సర్కార్. అయోధ్యలో రామోత్సవం ముగిశాకే ప్రకటన. సో ఎలక్షన్ షెడ్యూల్ రాబోతున్నదట. ఎప్పుడు ఇది ఏడుంది వార్త? ఇగో ఈ నెల మూడో వారంలో అంటే ఫిబ్రవరి 3rd వీక్లోని, ఇప్పుడు ఇది ఫస్ట్ వీక్, ఇంకొక 15 రోజుల్లో మూడో వారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నది. ప్రస్తుత లోక్సభ బడ్జెట్ సమావేశాలు 8 లేదంటే 9న వాయిదా పడే అవకాశం ఉన్నది. ఆ వెంటనే షెడ్యూల్ ప్రకటన ఉంటుందని సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆ మేరకు కసరత్తు పూర్తి చేసిందని, కేంద్రం నుంచి సంకేతాలు అందగానే ప్రకటిస్తుందని చెబుతున్నారు. నిజానికి ఈ నెల 18 లేదా 19నే షెడ్యూల్ విడుదలవుతుందని భావించారు. 2019లో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు మొత్తం 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగినాయి. మే 23న ఫలితాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24 తర్వాతే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 17వ లోక్సభ గడువు ముగిసేలోగానే 18వ లోక్సభ ఎన్నికలు ముగించి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న బీజేపీ ఈ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ పావులు కలుపుతున్నది. పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంతో దేశం మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయిన బీజేపీ ఎన్నికల వరకు అదే మంత్రాన్ని కొనసాగించాలని యోచిస్తున్నది. జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అక్కడ మొదలైన రామోత్సవం ఈ నెల 24 వరకు కొనసాగుతుంది. ప్రజలను నెలపాటుగా రామయ్య భక్తిలో ఓల్లాడేలా చేస్తున్న మోదీ సర్కార్ తాజాగా సీనియర్ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించడం ద్వారా ప్రజల్లో కాస్తో కూస్తో ఉన్న వ్యతిరేకతను కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. అయోధ్యలో రామయ్య ఆలయం కోసం అద్వానీ ముందుండి ఉద్యమాన్ని నడిపించారు. అలాంటి అద్వానీ ప్రభ మోదీ అధికారంలోకి వచ్చాక మసకబారింది. ఆయన్ను కావాలనే పక్కన పెట్టారనే మరక మోదీపై ఉన్నది. సొంత పార్టీలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైన అందరూ గుంభనంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో అద్వానీకి భారతరత్న ప్రకటించి తనపై పడ్డ మచ్చను చెరిపేసుకోవడంతో పాటు తమకు దూరమైన వర్గాలను దగ్గరికి చేర్చుకోవాలని యోచిస్తున్నది. ఒకవైపు అయోధ్య, మరోవైపు అద్వానీ. ఈ పరిస్థితులన్నీ తమకు అనుకూలంగా మారాక ఎన్నికల షెడ్యూల్ వచ్చేలా కేంద్రం పావులు కలుపుతున్నట్టుగా చెప్తున్నారట. సో మొత్తానికి ఫిబ్రవరి ఈ మంత్ 3rd వీక్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందట.